ఏమంటున్నావు? కాపాడేరా మళ్ళీ సుబ్రహ్మణ్యం ఆ అమ్మాయిని కాపాడేట, సేల్స్ కూడా మొదలెట్టేట. అంతేకాదు మన ఇల్లు, హాస్పిటల్, ఆఫీస్, ఫ్యాక్టరీ అన్నీ కొనేసేట. వాడు చేసిన సవాళ్ళు వాడు నెగ్గాడు. అక్క అక్క, కోర్టు నుంచి మనుషులు వచ్చారక్క, పోలీసులు కూడా వచ్చారు. మనల్ని ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, జప్తు చేస్తారట. మా అమ్మ ఇప్పటి వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అందరూ కలిసి ఈరోజు ఆవిడ్ని చంపేశారు కదరా. మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా. నిన్ను ఎవరి ముందు తలదించుకోనివ్వరని మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ ఏ రోజైతే నువ్వు మా అమ్మని చంపి మమ్మల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చావో, నిన్ను మా అమ్మ క్షమించిన నేను క్షమించను రా. నీ తమ్ముడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరి ముందు నా చెల్లెల్ని బలిపోసం చేశావు. కానీ ఎందుకలా చేశానని తలుచుకుంటూ నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నడి రోడ్డుకి వచ్చిందో, అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి, ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి, మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదో. అక్క, ఎవరికైతే అమ్మ ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళని మనం ఏమీ చేయలేము. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? ఏ సుబ్రహ్మణ్యం, ఎక్కడ ఉన్న మాలిని రోడ్డుకి తీసుకొచ్చావు? ఇంకా ఎందుకు మొహంలో పెట్టుకున్నావు? సరదాగా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. ఏమైందన్నయ్య, సంతోషంగా లేవా? ఆ రోజు మన అమ్మ సమాధిని కూల్చి మనల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చి ఏడిపించినప్పుడు వీళ్ళు బాధపడ్డారో లేదో, కానీ ఈరోజు వీళ్ళిలా వెళ్ళిపోవడం చూస్తుంటే నాకు బాధగా ఉందమ్మా. నాకు అసలు ఏమాత్రం సంతోషంగా లేదమ్మా. ఏదో తప్పు చేశారనిపిస్తుంది. అమ్మ అన్నట్టు కార్తీక్ నా అన్నే గాను, మాలిని నా అక్కే గాను అనుకోనుంటే నేనే పనిచేస్తుండేవాడిని కాదమ్మా. నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత బాధపడలేదు. అమ్మ ఆత్మ నన్ను ఎప్పటికీ క్షమించదు.